హలో అండి. మీరు గనక ఈ సినిమా చూడలేదంటే 2025లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాని మీరు మిస్ చేసినట్లు లెక్క. యెస్! ఈ సినిమా పేరు 'హోమ్ బౌండ్'. ఇది 2020 కోవిడ్ లాక్‌డౌన్‌లో ఒక ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా. సో, ఈరోజు ఈ సినిమాని ఆస్కార్ 2026కి ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్డ్ ఫిల్మ్ కింద షార్ట్ లిస్టెడ్ అయిందనమాట. సో, సినిమా కంటెంట్ అలాంటిది. ఈ సినిమాకి ఆస్కార్ రావాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. స్టోరీ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లో సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబాల నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి పోలీస్ ఉద్యోగాలు సంపాదించి వాళ్ళకి సమాజంలో లేని గౌరవం ఈ ఉద్యోగం ద్వారా కనీసం దక్కుతాయని ఆశతో ప్రయత్నిస్తుంటారనమాట. సో చివరికి వాళ్ళిద్దరూ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అనేదే ఈ సినిమా మిగతా స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే డైరెక్టర్ నీరజ్ ఘేవాన్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్లో ఆ హ్యూమన్ ఎమోషన్స్ అనేది కనిపిస్తుంది. ఈ సినిమాలో అనవసరమైన పాటలు, డైలాగులు, ఫైట్లు ఎక్కడ ఉండదు. చాలా ఆనెస్ట్గా అయితే అటెంప్ట్ చేశారు. అలాగే లీడ్ యాక్టర్స్ చందన్ కుమార్ పాత్రలో చేసిన విశాల్ జత్వా చాలా బాగా చేశారండి ఈ సినిమాలో. ముహమ్మద్ షోయబ్ క్యారెక్టర్ లో నటించిన ఇషాన్ ఖాటర్ ఈయనది కూడా బాగుంటుంది. అలాగే లీడ్ యాక్ట్రెస్ గా సుధా భారతి క్యారెక్టర్ పోషించిన జాన్వీ కపూర్ రోల్ తక్కువ ఉన్నప్పటికీ చాలా బాగుంటుంది. తల్లి పాత్ర పోషించిన శాలిని వాట్సా యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్లో అయితే ఈమె చేసే యాక్టింగ్ మామూలుగా ఉండదు. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ అంటూ నాకు ఏది కనిపించలేదు. ఇది నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. రన్ టైం కూడా 2 hours కూడా ఉండదు. 1 hour 55 minutes మాత్రమే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు అస్సలు డిసప్పాయింట్ కారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ చూసామని మీరు ఫీల్ అవుతారు. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో అయితే కలుద్దాం. టిల్ దెన్ బై బై.